జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో మానవ రాజ్యాంగం లేకపోతే జీవిత రాజ్యాంగం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు అంతా అంతరంగమే అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అంతా అంతరంగమే. వాస్తవానికి జీవిత రాజ్యాంగం అనేది మన ద్వారానే రచించబడుతుంది. తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి అర్ధబీజాల లోపలే ఒక వ్యక్తి యొక్క జీవిత ప్రణాళిక అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది, దానిలో రచించబడి ఉంటుంది. పురాణాల్లో దీన్నే బ్రహ్మరాత అంటూ ఉంటారు. బ్రహ్మరాత అనగానే భగవంతుడు పైన ఉండి మన నొసటి మీద రాత రాస్తుంటాడు అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. అది వాస్తవం కాదు. తల్లి తండ్రి ఇద్దరు కూడా వాళ్ళు విడుదల చేసేటటువంటి అర్ధబీజాల ద్వారా మన జీవిత ప్రణాళిక అంతా కూడా ముందే నిర్ణయించబడుతుంది. జీవశాస్త్రాన్ని వేదాంతంతో కలిపి అన్వయించుకోగలిగితే, తెలుసుకోగలిగితే కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. కారణ శరీరంలో 23+23 46 క్రోమోజోములు ఉంటాయి. ఆ క్రోమోజోములలో వేల సంఖ్యలో జీనులు ఉంటాయి. ఆ జీనులన్నీ కూడా సూక్ష్మమైనటువంటి రసాయనిక ఆమ్లాలతో కూడి ఉంటాయి. ఆ జీనుల యొక్క నిర్మాణాన్ని బట్టి మానవ జీవితం కొనసాగుతుంది. అర్ధబీజాలను విడుదల చేసేటప్పుడు తల్లి తండ్రి ఇద్దరి యొక్క శారీరక మానసిక స్థితులు ఎలా ఉంటాయో అందుకు ప్రతిరూపంగానే బీజాలు విడుదల గావించబడతాయి. తల్లిదండ్రి ఇద్దరు కూడా అందంగా, ఆరోగ్యంగా, సంస్కారవంతంగా, నైతిక విలువలతో కూడి అన్యోన్యంగా, ఆప్యాయంగా, ప్రేమగా, ఒద్దికగా, ఐకమత్యంగా జీవితాన్ని కొనసాగిస్తూ అదేవిధంగా సెక్స్లో పాల్గొనేటట్లయితే వాళ్ళ యొక్క శారీరక స్థితి, మానసిక పరిస్థితి రెండు కూడా ఆ బీజాల లోపలికి విడుదల గావించబడతాయి. కాబట్టి మనకు ఆస్తి మన బిడ్డలే కాబట్టి మన వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆస్తి ఏమిటి అని ఆలోచించేటట్లయితే మన యొక్క శారీరక మానసిక పరిస్థితుల యొక్క ప్రతిబింబాన్నే వారిలో చూసుకోబోతున్నాం. ఆ సమయంలో కానీ, ఆ క్షణంలో కానీ ఏమాత్రం పొరపాటు జరిగినా జీవితాంతం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే అడుసు త్రొక్కనేలా, కాలు కడగనేలా అంటారు. తప్పు జరిగిన తర్వాత తలపట్టుకొని బాధపడే కంటే తప్పు జరగకుండా ముందు జాగ్రత్త పడటం చాలా అవసరం. అయితే జీవుడు, జీనులు అనే అంశాన్ని గురించి మీరు తెలుసుకున్నారు. ఒకసారి దాన్ని పునఃసమీక్షించుకుందాం. జీవుడు అంటే మానసిక స్థితి, జీనులు అంటే భౌతికంగా కనపడేటటువంటి పదార్థం. భౌతికంగా కనపడేటటువంటి ఈ క్రోమోజోముల్ని, జీనుల్ని మొత్తాన్ని ఆదేయం అనుకుంటే దాని వెనుకన ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి కంటికి కనిపించినటువంటి దాన్ని జీవుడు అంటారు. జీవుడికి ప్రతిరూపమే జీనులు. జీవుడు ఏ విధంగా ఉంటే జీనులు కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి ఒకటి మరొక దానికి ప్రతిబింబం అవుతుంది, ప్రతిరూపం అవుతుంది. జీవుడిలో బలహీనతలుంటే జీనులు కూడా బలహీనంగా ఉంటాయి. జీవుడు బలంగా ఉంటే జీనులు కూడా బలంగా ఉంటాయి. అయితే ఆ జీనులు మానవుడి యొక్క
మెదడుకు ప్రతిరూపం అవుతాయి. అంటే జీనుల ద్వారానే మానవుడి యొక్క మెదడు ఏర్పడుతుంది. మెదడు అనేది శరీరం మొత్తంలో కీలక పాత్ర పోషిస్తుంది. అది ఒకవైపు శరీరంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది, మరొక వైపు పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అది వార్తలను సేకరిస్తూ ఉంటుంది, కర్మలకు ఆదేశాలను జారీ చేస్తూ ఉంటుంది. కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, అనియంత్రిత అవయవాలను అన్నింటిని కూడా కంట్రోల్ చేయటమే కాకుండా పరిసరాల్లో ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండి దానికి అనుగుణంగా శరీరాన్ని స్పందింపజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నాడీ వ్యవస్థ అనేది జీనులకు ప్రతిరూపం. ఒక కణాన్ని తీసుకుంటే అందులో కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకం ద్వారానే కణం అంతా కూడా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మానవుడి యొక్క శరీరంలో కూడా కేంద్ర నాడీ వ్యవస్థ ఉంటుంది. అది 2 అవయవాలతో కూడి ఉంటుంది. ఒకటి మెదడు, 2 వెన్నుపాము. ఇవి 2 కలిసే ఉంటాయి. ఒకటి తల మాదిరిగా ఉంటుంది, మరొకటి తోక మాదిరిగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి కేంద్ర నాడీ వ్యవస్థ అంటారు. ఈ కేంద్ర నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసింది అనుకోండి, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయకపోతే శరీరం కూడా బలహీనంగా ఉంటుంది, రుగ్మతలకు లోనవుతుంది. ఈ మెదడు, వెన్నుపాముతో కూడినటువంటి కేంద్ర నాడీ వ్యవస్థ పురుషుడి యొక్క శుక్రకణాన్ని పోలి ఉంటుంది. దీనిని గురించి శాస్త్రీయపరమైనటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ఎక్కడో మనకు తెలియకుండానే ఆ ప్రత్యక్ష సంబంధం మాత్రం ఉంటుంది. అయితే కొంతమందికి పుట్టుకతోటే జబ్బులు వస్తూ ఉంటాయి. అందుకు మూల కారణం ఏంటి? తల్లిదండ్రులు బీజాలను విడుదల చేసేటప్పుడు వాళ్ళ శారీరక, మానసిక పరిస్థితులకు ప్రతిబింబంగా బీజం విడుదలవుతూ ఉంటుంది కదా. ఆ బీజంలో ఏమాత్రం జీనులు దెబ్బతిన్నా, క్రోమోజోములు దెబ్బతిన్నా పుట్టుకతోటే కొన్ని దీర్ఘకాలిక భయంకరమైనటువంటి వ్యాధులు సంభవిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే జీనులు కానీ, క్రోమోజోములు కానీ ఆరోగ్యవంతంగా ఉంటాయో, సక్రమైనటువంటి విధానంలో ఉంటాయో, అందుకు అనుగుణంగా మెదడు తయారవుతుంది. మెదడుకు అనుగుణంగానే శరీరం తయారవుతుంది. జీవన చర్యలు సమర్థవంతంగా కొనసాగుతూ ఉంటాయి. కొంతమందికి పుట్టుకతో ఉత్తమ సంస్కారాలు ఏర్పడినప్పటికీ తర్వాత కాలంలో జీవితం బలహీనపడుతూ ఉంటుంది. అందుకు మూల కారణం జీవన శైలిలో వచ్చినటువంటి మార్పులే. పుట్టుక ఉత్తమంగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో మనిషి బలహీనపడ్డాడంటే అందుకు మూల కారణం అతని జీవన శైలిలో, ఆలోచన విధానంలో, జీవితంలో, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా వచ్చినటువంటి ఒత్తిళ్ల మూలంగా శరీరం బలహీనపడుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి జీనులకు సంబంధించినటువంటి కర్మల మొత్తాన్ని సంచిత కర్మలు అంటారు, హెరిడిటరీ టెండెన్సీస్ అంటారు. ఆ సంచిత కర్మలు కరిగించుకోవటం కోసం, జీవిత ప్రణాళికలు నెరవేర్చుకోవటం కోసం, సంకల్పాలను నెరవేర్చుకోవటం కోసం, ఆశయాలను సిద్ధింపజేసుకోవటం కోసం మనిషి కర్మలు చేస్తూ ఉంటాడు. అలా కర్మలు చేయటం ద్వారా ఆ వ్యక్తికి అదనంగా కొన్ని కర్మలు చేరుతూ ఉంటాయి. ఆ విధంగా జీవిత కాలంలో ఏర్పడేటటువంటి కర్మల్ని ప్రారబ్ధ కర్మలు అంటారు. సంచితం ఉత్తమంగా ఉన్నప్పటికీ ప్రారబ్ధ కర్మలు కలుషితంగా ఉంటే మనిషి జీవితం సమస్యాత్మకమవుతుంది. సంచితం బలహీనంగా ఉన్నప్పటికీ ప్రారబ్ధములో మార్పులు తెచ్చుకోగలిగితే
ఆ జీవితం సక్రమైనటువంటి పందాలో కొనసాగుతుంది. మరొక కీలకమైనటువంటి అంశం చెప్తాను. జీనుల ద్వారా మనిషిలో శారీరక లక్షణాలతో పాటు మానసికమైనటువంటి లక్షణాలు కూడా ప్రతిబింబిస్తాయి. శారీరకమైనటువంటి లక్షణాలు బయటకు కనిపిస్తూ ఉంటాయి, మానసిక లక్షణాలు మాత్రం బయటకు కనిపించవు. కానీ అతని యొక్క ఆలోచనలో కానీ, మాటలో కానీ, నడవడిలో కానీ, ప్రవర్తనలో కానీ, జీవితంలో కానీ, జీవన విధానంలో కానీ, అలవాట్లలో కానీ, దైనందిన కార్యక్రమాల్లో కానీ ఆ బలహీనతలు ప్రతిబింబిస్తూనే ఉంటాయి. అవి వ్యక్తీకరించబడుతూనే ఉంటాయి. కాబట్టి జీవుడికి ప్రతిరూపం జీనులైతే ఆ జీనులకు ప్రతిరూపమే మనిషి జీవిత కాలంలో వ్యక్తీకరించబడేటటువంటి శారీరక మానసిక లక్షణాలు. ఇదంతా సైన్స్లో ఒక భాగం, జీవశాస్త్రంలో ఒక భాగం. దీన్నే జన్యుశాస్త్రం అంటారు. ఇది రుజువులు ఆధారాలతో సహా నిరూపించబడింది. కొన్ని శతాబ్దాల నుండి లోతైనటువంటి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడ్డాయి. అయితే అసలు విషయానికి వద్దాం. తల్లిదండ్రుల యొక్క శారీరక మానసిక లక్షణాలకు ప్రతిరూపమే బిడ్డలు అంటున్నాం కదా. తల్లి 50% క్రోమోజోములను అందిస్తుంది, తండ్రి 50% క్రోమోజోములను అందిస్తాడు. 2 రకాల క్రోమోజోముల కలయికతో జీవితం ప్రారంభమవుతుంది. ఆ జీవితంలో తల్లి యొక్క శారీరక మానసిక లక్షణాలు ఉంటాయి, తండ్రి యొక్క శారీరక మానసిక లక్షణాలు ఉంటాయి. కొంతమంది చెప్పేటటువంటి మాట ఏమిటంటే భగవంతుడి ద్వారా మానవ జీవితం ఆవిర్భవిస్తుంది అంటారు. అది వాస్తవం కాదు. భగవంతుడు సృష్టికర్త. విశ్వం మొత్తానికి భగవంతుడే మూలం మరియు ఆధారం. కానీ మానవ జీవితం ఏర్పడటానికి మూలం మరియు ఆధారం ఏమిటంటే తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రుల యొక్క శారీరక మానసిక స్థితులను బట్టే జీవిత రచన ముందే నిర్ణయించబడుతుంది, జీవిత ప్రణాళిక ముందే నిర్ణయించబడుతుంది. జీవితకాలం గడిచే కొలది ఆ జీనులు ప్రకోపిస్తూ ఉంటాయి, పరిణతి చెందుతూ ఉంటాయి, పక్వం చెందుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ జీను పక్వం చెందితే దానికి అనుగుణంగా అందుకు సంబంధించినటువంటి అవయవము పటిష్టమవుతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతున్నప్పుడు తల్లి పోషక పదార్థాన్ని ఇస్తుంది, ప్రాణవాయువును కూడా ఇస్తుంది. బిడ్డలో తయారైనటువంటి విసర్జక పదార్థాలను, చెడు వాయువును మరలా తిరిగి తల్లి స్వీకరించి దాన్ని బయటికి పంపిస్తూ ఉంటుంది. ఆ విధంగా తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ తల్లి ద్వారానే పోషక పదార్థాన్ని, ప్రాణవాయువును స్వీకరిస్తూ ఉంటాడు. తల్లి గర్భం నుంచి బిడ్డ బయటికి రాగానే తల్లికి బిడ్డకి మధ్య ఉన్నటువంటి ఆ పేగు బంధాన్ని తెంపేస్తారు. అప్పుడు స్వతంత్రంగా శ్వాస మొదలవుతుంది. అదే పుట్టిన క్షణంగా మనం నిర్ణయిస్తూ ఉంటాం. శ్వాసతో జీవితం ప్రారంభమవుతుంది, జీవితాంతం శ్వాసలు జరుగుతూ ఉంటాయి. శ్వాస ఆగిపోవటంతో జీవితం ముగుస్తుంది. మరొక మాటలో చెప్పాలంటే ఉచ్ఛ్వాసంతో జీవితం ప్రారంభమవుతుంది, జీవితాంతం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కొనసాగుతాయి. నిశ్వాసంతో జీవితం అంతమవుతుంది. ఆ విధంగా శ్వాసలు కూడా సమనిష్పత్తిలో, సమాన పాళ్ళలో జీవితాంతం కొనసాగుతాయి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే తల్లికి బిడ్డకు మధ్య ఉన్నటువంటి పేగుబంధాన్ని తెంపేసినప్పుడు పోషక పదార్థం, ప్రాణవాయువు బిడ్డకు అందవు కదా. అయితే బిడ్డ శ్వాసించటం మొదలుపెట్టినప్పుడు
ప్రాణవాయువు అందుతుంది. మరి పోషక పదార్థం సంగతి ఏమిటి? అప్పుడు బిడ్డకు తల్లి కొంతకాలం స్తన్యం ద్వారా, చనుబాలు ద్వారా బిడ్డను పోషిస్తూ ఉంటుంది. అలా ఆ చనుబాలు ఎక్కడున్నాయి, ఎలా తాగాలి, ఎలా స్వీకరించాలి, ఎలా ఆస్వాదించాలి అనేటటువంటి లక్షణం బిడ్డలో ఉంటుంది. కాబట్టి బిడ్డ తన అవసరానికి అనుగుణంగా అటువంటి లక్షణాలతోటి ఆహారాన్ని సమకూర్చుకునేటటువంటి స్వతంత్రతను వ్యక్తీకరిస్తూ ఉంటాడు. పాలు ఎక్కడ ఉన్నాయి అనే వెతుకులాట బిడ్డలో మొదలవుతుంది. తల్లి మాతృత్వం కోసం బిడ్డకు పాలిస్తూ ఉంటుంది. ఆ విధంగా స్వతంత్రంగా పోషక పదార్థాన్ని సమకూర్చుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే జీవితకాలం కొనసాగుతూ ఉంటుంది. పిల్లలలో జిజ్ఞాస మొదలవుద్ది, తపన మొదలవుద్ది, ఆరాటం మొదలవుద్ది, తెలుసుకోవాలనేటటువంటి ఉత్సుకత, ఉత్సాహం కలుగుతాయి. వీటన్నిటికీ మూల కారణం ఏంటి? తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆ లక్షణాలు దశల వారీగా అవసరమైనప్పుడు ప్రకోపించి పరిణతి చెంది ఆ బిడ్డను కర్మలకు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ విధంగా సంచిత కర్మల్లో ఏవైతే పరిణతి చెంది, పక్వం చెంది మనిషిని కర్మలకు రెచ్చగొడుతూ ఉంటాయో వాటిని ఆగామి కర్మలు అంటారు, మెచ్యూర్ టెండెన్సీస్ అంటారు. ఒక కర్మ జరిగిందంటే అది మరొక కర్మకు విత్తనం కావచ్చు, లేదా ఆ కర్మ కరిగిపోవచ్చు. కర్మ కరిగిపోయిందనుకోండి, ఆ కోరిక తీరినట్లు. కర్మ కరగలేదనుకోండి, ఆ కర్మ చేయటం ద్వారా మరొక బీజం ఏర్పడి ఆ బీజం మరొకసారి కోరికకు మూల కారణమవుతుంది. ఈ విధంగా ఒక గొలుసు మాదిరిగా కోరికలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక మనిషి యొక్క అంతరంగమే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆ అంతరంగానికి మూల కారణం మాత్రం తల్లిదండ్రులే. వాళ్ళు విడుదల చేసినటువంటి అర్ధబీజాల కలయిక ఏర్పడేటువంటి కారణ శరీరమే. ఇవన్నీ కూడా మనందరం తెలుసుకోవలసినటువంటి జీవిత సత్యాలు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. మన అంతరంగంలో ఉన్నదే జరుగుతూ ఉంటుంది. అంతరంగంలో చెడు ఉందనుకోండి, ఆ చెడు సంస్కారాలు పరిణతి చెంది మనిషిని చెడు వైపుకి ఆకర్షింపజేస్తాయి. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి అనుకోండి, అవి పరిణతి చెంది ఆ వ్యక్తిని మంచి మార్గం వైపుకే ప్రేరేపిస్తూ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సంస్కారాలే మనిషి జీవితానికి, జీవన విధానానికి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. అంతరంగంలో ఉన్నదాన్ని బట్టే జీవితం కొనసాగుతుంది. బయట చెడు ఉంది, లోపల ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి. ఆ వ్యక్తి చెడు వైపుకు పెద్దగా ఆకర్షింపబడే అవకాశం లేదు. బయట మంచి వాతావరణం ఉంది, పవిత్రమైనటువంటి వాతావరణం ఉంది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. కానీ లోపల చెడు సంస్కారాలు ఉంటే ఆ బిడ్డ చెడును వెతుక్కుంటూ ఉంటాడు తప్ప మంచిని స్వీకరించడు. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే లోపల చెడు ఉంటే బయట మంచి ఉన్నప్పటికీ ఆ మంచికి చెడుకి మధ్య వ్యతిరేకత ఉంటుంది. లోపల మంచి ఉంది, బయట చెడు ఉంది, కానీ ఈ మంచి సంస్కారాలు ఆ వ్యక్తిని చెడు వైపుకి వెళ్ళనివ్వవు, వ్యతిరేకత ఏర్పడుతుంది.
దాన్నే రిపల్షన్ అంటారు. అంతరంగంలో ఏది ఉంటే దానికి అనుగుణంగా బాహ్య ప్రపంచంలో వెతుకులాట మొదలవుతుంది. అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నప్పటికీ అవి ప్రకోపించకపోతే, పరిణతి చెందకపోతే ఆ వ్యక్తి చెడు వైపుకు ఆకర్షింపబడడు. ఎప్పుడైతే అవి పరిణతి చెందుతాయో అప్పుడే మనిషి బాహ్య ప్రపంచంలో వెతుకులాటను మొదలు పెడతాడు, ప్రారంభిస్తాడు. ఈ వెతుకులాట ఎలా జరుగుతుంది? చేతన మనసు ద్వారా జరుగుతుంది. చేతన మనసు ఏం చేస్తుంది? పంచ జ్ఞానేంద్రియాలను పనిచేయిస్తుంది. పంచ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? బాహ్య ప్రపంచంలో వెతుకుతూ ఉంటాయి. అక్కడ మంచి చెడు రెండు ఉన్నాయి బాహ్య ప్రపంచంలో. కానీ లోపల చెడు ఉంటే బాహ్య ప్రపంచంలో చెడు వైపుకే ఆకర్షణ జరుగుతుంది. లోపల మంచి ఉంటే మంచి వైపుకే ఆకర్షణ జరుగుతుంది. బయట మంచి చెడు రెండు ఉన్నాయి, కానీ లోపల సంస్కారాల స్వభావాన్ని బట్టి ఆకర్షణ కలుగుతుంది. కాబట్టి ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అంతరంగంలో ఏది ఉంటే దానికి అనుగుణంగానే జీవితం కొనసాగుతుంది. అంతరంగంలో చెడు ఉంటే చెడు వైపుకే మనిషి ఆకర్షింపబడతాడు. అంతరంగంలో మంచి ఉంటే మనిషి మంచి వైపుకి ఆకర్షింపబడతాడు. కాబట్టి అంతరంగమే మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, కొంతమంది ఉత్తమ సంస్కారాలతో జన్మిస్తున్నారు కదా, తర్వాత కాలంలో జబ్బులు పాలై అతిహేయంగా జీవితాన్ని ముగిస్తున్నారు కదా, అందుకు మూల కారణం ఏంటి? దానికి సమాధానం ఉంది. ఉత్తమ సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించినప్పటికీ చదువుకునే చదువు వల్ల కానీ, చుట్టూ ఉన్న స్నేహితుల వల్ల కానీ, తల్లిదండ్రుల వల్ల కానీ, బంధువర్గం వల్ల కానీ, మిత్రుల వల్ల కానీ, సన్నిహితుల వల్ల కానీ, హితుల వల్ల కానీ వీళ్ళలోకి దశల వారీగా చెడు ప్రవేశిస్తూ ఉంటుంది. అంటే పుట్టుక ఉత్తమంగా ఉన్నప్పటికీ పెరిగేటటువంటి పరిసరాల వల్ల, వాతావరణం వల్ల వాళ్ళ ఉత్తమ సంస్కారాలు క్రమేపీ బలహీనపడి చెడు సంస్కారాలు ఏర్పడి అవి మనిషిని బలహీనపరచవచ్చు. పుట్టుక చెడు సంస్కారాలతో జరిగినప్పటికీ, ప్రారంభించబడినప్పటికీ పరిసరాలు పవిత్రంగా ఉంటే, ఉత్తమంగా ఉంటే, పెరిగినటువంటి వాతావరణం మహోన్నతంగా ఉంటే, ఆ వ్యక్తిలో చెడు సంస్కారాలు ఉన్నప్పటికీ అవి క్రమేపీ బలహీనపడతాయి. ఉత్తమ సంస్కారాలు బలోపేతమవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మొదటి వాటిని సంచిత కర్మలు అంటారు. జీవిత కాలంలో ఏర్పడేటటువంటి వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. సంచితం బలంగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో ప్రారబ్ధం ద్వారా ఆ సంచితం బలహీనపడవచ్చు. సంచితం బలహీనంగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో ప్రారబ్ధం ద్వారా ఆ సంచితం బలోపేతం కావచ్చు. కొంతమంది ఉత్తమ సంస్కారాలతో జన్మించినప్పటికీ జీవిత కాలంలో అనేక రకాల ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు తిని బలహీనపడటానికి మూల కారణం సామాజిక పరిస్థితులు. దీన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వ్యక్తిని సమాజం నుంచి వేరు చేసే అవకాశం లేదు. సమాజం అంటే విభిన్న మనస్తత్వాల యొక్క కలయిక. జరిగే సంఘటనలు కానీ, సన్నివేశాలు కానీ, కార్యక్రమాలు కానీ, కులం కానీ, మతం కానీ, వర్గం కానీ, ప్రాంతం కానీ, పార్టీ కానీ, చదివేటటువంటి చదువు కానీ, చుట్టూన్నటువంటి స్నేహితులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, జీవితంలో చేసేటటువంటి పనుల వల్ల కానీ ఆ ప్రభావం మానవ జీవితం మీద ప్రత్యక్షంగా ఉంటుంది. కాబట్టి ఒక 1000 సంవత్సరాల క్రితం సామాజిక పరిస్థితులకి నేటికి ఎంతో వ్యత్యాసం ఉంది కదా.
ఆనాడు సమాజం ఎంతో కొంత మేరకు పవిత్రంగా ఉంది కాబట్టి సమాజం ప్రభావం వ్యక్తి మీద తక్కువగా ఉంది. ఈనాటి పరిస్థితి ఏందో ఆలోచించండి. వ్యక్తి ఎంత పవిత్రంగా జీవించాలని ఉన్నప్పటికీ శారీరక అవసరాల కోసం, భౌతిక అవసరాల కోసం, కుటుంబ పోషణ కోసం, తన యొక్క జీవిత ప్రణాళికను, ఆశయాలను, సంకల్పాలను నెరవేర్చుకోవటం కోసం తప్పనిసరిగా సమాజం మీద ఆధారపడవలసిందే. ఆర్థిక వనరుల ఆధిక్యతను సంతరించుకొని ఆత్మీయతలు తగ్గిపోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనిషి పవిత్రంగా జీవించే అవకాశం లేదు. సంవత్సరం గడిచిందంటే సమస్యలు పెరుగుతున్నాయి. ఒక దశాబ్దం గడిచిందంటే సామాజిక పరిస్థితులు దుర్భరంగా తయారవుతున్నాయి. ఒక శతాబ్దం గడిచిందంటే పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఒకటి చెప్తాను. ఇందాక చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తాను. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జీవిత ప్రణాళిక మొత్తం కూడా 46 క్రోమోజోములు ఉన్నటువంటి జీనుల ద్వారా వ్యక్తీకరించబడుతుంది, నెరవేర్చబడుతుంది. ఆ జీన్లు కూడా ఎప్పుడు ఏవి పక్వం చెందాలో అవి పక్వం చెంది అందుకు అనుగుణంగా అవయవాలను పటిష్టం చేసుకొని తయారు చేసుకొని కర్మలు చేస్తూ ఉంటాయి. ఆ కర్మలు చేయటానికి మూలం ఏంటంటే కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలను కర్మలు జయించేది ఏమిటంటే చేతన మనసు. మరి జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి. ఈ విధంగా జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు అనుసంధానంగా చేతన మనసు ఉంటుంది. ఆ చేతన మనసు క్రిందే ఉంటుంది ఉపచేతన మనసు ఉంటుంది. ఉపచేతన మనసు క్రిందే ఉంటుంది అంతశ్చేతన మనసు ఉంటుంది. అంతశ్చేతన మనసులో తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి ఈ జన్మలో ఏర్పడ్డటువంటి లోతైనటువంటి నెగిటివ్ సంస్కారాలు ఉంటాయి. ఉపచేతన మనసులో తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి ఈ జన్మలో ఏర్పడ్డటువంటి అనుభూతులతో కూడినటువంటి ఉత్తమ సంస్కారాలు ఉంటాయి. అయితే ఉపచేతన మనసు నుండి, అంతఃచేతన మనసు నుండి సంస్కారాలు ప్రకోపించి చేతన మనసుకు చేరి చేతన మనసు ద్వారా కర్మలకు ప్రేరణ కలగజేస్తూ ఉంటాయి. ఈ సంస్కారాలు అంటే ఏమిటి? అవి జీనులు. కాబట్టి బలమైనటువంటి నెగిటివ్గా ఉన్నటువంటి సంస్కారాలు లోతుగా ఉంటాయి. అనుభూతిని కలిగించేటటువంటి సంస్కారాలు ఉపరితలంలో ఉంటాయి, పై భాగాన ఉంటాయి. అనుభూతిని కలిగించేటటువంటి సంస్కారాల వల్ల మనిషికి పెద్దగా నష్టం ఉండదు. కానీ మానసిక ఒత్తిళ్ళు, గాయాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు, హింసలు, దౌర్జన్యాలు, అవమానాలు, అనేక రకాల ఎదురు దెబ్బలు తగిలేటట్లయితే అవన్నీ కూడా అంతఃచేతన మనసులో లోతుగా రికార్డ్ అయి ఉండి అవి లోపలే అలాగే ఉండి చెడు ఆలోచనలు పెంచుతూ మనిషిని చెడు వైపుకే ఆకర్షింపజేస్తూ ఉంటాయి. ఎన్ని ఉత్తమ సంస్కారాలు ఉన్నప్పటికీ ఒక చెడు సంస్కారం ఉంటే దాని ప్రభావంతో మనిషి జీవితం సమూలంగా దెబ్బతింటుంది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మనిషి యొక్క శారీరక లక్షణాలు కానీ, మానసిక లక్షణాలు కానీ ఇవన్నీ కూడా మన అంతరంగం ద్వారానే వ్యక్తీకరించబడుతూ ఉంటాయి. అంతరంగంలో చెడుంటే భౌతిక శరీరంలో కూడా అవలక్షణాలు ఉంటాయి. మనిషి ప్రవర్తనలో, జీవితంలో, జీవన విధానంలో, ఆలోచనలో, అలవాట్లో కూడా అవి ప్రతిబింబిస్తూ ఉంటాయి. కాబట్టి ఒకటేమో ఫిజికల్ పిక్చర్, మరొకటేమో మెంటల్ పిక్చర్.
అయితే మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే మెంటల్ పిక్చర్ను బట్టి ఫిజికల్ పిక్చర్ ఉంటుంది. భౌతిక శరీరంలో లోపాలు ఉన్నాయంటే దానికి మూల కారణం సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి లోపాలే. భౌతిక శరీరం కాంతివంతంగా, తేజోవంతంగా, ఆరోగ్యంగా, అంగసౌష్ఠంగా, సౌందర్యంగా ఉందనుకోండి, అందుకు మూల కారణం లోపల ఉన్నటువంటి ఉత్తమ సంస్కారాలే. మరొక మాటలో చెప్పాలంటే మన ప్రతి కదలిక కూడా అంతరంగం నుండే వ్యక్తీకరించబడుతూ ఉంటుంది. అయితే పుట్టుకతో వచ్చినటువంటి సంస్కారాలు బలంగా ఉంటాయి కాబట్టి పరిసరాల ద్వారా లోపలకు ప్రవేశించేటటువంటి ఆలోచన తరంగాలు కానీ, వాసన బీజాలు కానీ వాటిని ఎక్కువగా ప్రభావితం చేయలేకపోవచ్చు. ఏదో అవాంతరమైనటువంటి ఘోరమైనటువంటి సంఘటన జరిగితే మాత్రం లోపల ఉన్నటువంటి సంస్కారాలు ప్రభావితం అవుతాయి. కానీ రొటీన్ కార్యక్రమంలో జరుగుతుంటే మాత్రం వంశపారంపర్యంగా సంక్రమించినటువంటి కర్మలు పెద్దగా ప్రభావితం కావు. మరికొంత ముందుకెళ్ళేటట్లయితే నీతో కలిసేవాళ్ళు కానీ, నీతో సన్నిహితంగా మెలిగేవాళ్ళు కానీ, నీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, హితులు కానీ, సన్నిహితులు కానీ ఎవరైనా సరే మీ అంతరంగాన్ని బట్టే వాళ్ళు మీతో మెలుగుతారు. వాళ్ళతో నువ్వు విభేదిస్తున్నావంటే అందుకు మూల కారణం నీ అంతరంగ సంస్కారాలకి వాళ్ళ అంతరంగ సంస్కారాలకి మధ్య వ్యత్యాసం ఉండటమే. నీ అంతరంగంలో ఎటువంటి సంస్కారాలు ఉంటాయో అటువంటి వ్యక్తులు నీతో సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. నీ అంతరంగమే నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే లభించేటటువంటి జీవిత భాగస్వామి కానీ, కలిగేటటువంటి సంతానం కానీ, చేసేటటువంటి వ్యాపారం కానీ, ఆర్థికపరమైన అంశాలు కానీ, వృత్తి కానీ, కుటుంబ పోషణ కానీ, వగైరా 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 ఇది మొత్తం కూడా లోపల దాన్ని బట్టి కొనసాగుతుంది. అయితే పరిసరాల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మూలం ఏమిటంటే అంతరంగమే. పరిసరాల ద్వారా వాసన బీజం లోపల ప్రవేశించి అవి లోతుగా రికార్డ్ అయ్యేటట్లయితే అవి తర్వాత ప్రకోపించి మనిషిని ఆ వైపుకి ప్రయాణింపజేస్తూ ఉంటాయి. అన్నిటికీ మూలం ఏంటంటే అంతరంగమే. ఇంకొక విషయం చెప్తాను. మనిషి 13-14 సంవత్సరాల వరకు ఎంతో కొంత మేరకు పవిత్రంగానే ఉంటాడు. అతనిలో కొన్ని సంస్కారాలు ఉన్నప్పటికీ అవి నిద్రపోతూ ఉంటాయి. కానీ యుక్త వయసు వచ్చేసరికి జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం, జీవిత సంకల్పం నెరవేర్చుకోవటం కోసం, మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నిర్వహించడం కోసం లైంగిక పరమైనటువంటి అవయవాలకు సంబంధించినటువంటి ఆ జీనులు ప్రకోపిస్తాయి. లైంగిక హార్మోన్లు బాగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మగవాళ్ళలో టెస్టోస్టిరాన్, ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్, వీటిని లైంగిక హార్మోన్లు అంటారు. ఈ హార్మోన్ల యొక్క ప్రభావంతో వాటికి సంబంధించినటువంటి అవయవాలు బాగా అభివృద్ధి చెంది అంగసౌష్ఠం ఏర్పడుతుంది. కాబట్టి పురుషులలో పురుష లక్షణాలు ప్రకోపిస్తాయి, ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఆడవాళ్ళలో స్త్రీత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు ప్రకోపిస్తూ ఉంటాయి. ఆడవాళ్ళ అంగసౌష్ఠం కానీ, పురుషుడి యొక్క శారీరక లక్షణాలు కానీ మాతృత్వానికి సిద్ధమవుతూ ఉంటాయి. అప్పటిదాకా ఆ జీన్లు ఏమయ్యాయి? నిద్రపోతూ ఉన్నాయి. ఎందువలన? వాటి యొక్క అవసరం లేదు కాబట్టి. ఎప్పుడైతే మాతృత్వం యొక్క అవసరం ఏర్పడిందో
వాటికి సంబంధించినటువంటి జీనులు ప్రకోపించి అవయవాలను అభివృద్ధి చేసి శరీరాన్ని మాతృత్వానికి సిద్ధం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏ జీను ఎప్పుడు ఎలా ప్రకోపించాలో ఆ విధంగా ప్రకోపిస్తుంది. బాల్యంలో ప్రకోపించవలసినటువంటి జీన్లు బాల్యంలో ప్రకోపిస్తాయి. యుక్త వయసులో ప్రకోపించవలసినటువంటి జీన్లు యుక్త వయసులో ప్రకోపిస్తాయి. ముసలితనంలో ప్రకోపించవలసినటువంటి జీన్లు ముసలితనంలో ప్రకోపిస్తాయి. ఇదంతా కూడా సిస్టమేటిక్గా జరుగుతుంది, క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులలో కొన్ని జబ్బులు ఉన్నాయి. 50వ సంవత్సరం వరకు ఆ జబ్బులు బిడ్డలలో కనిపించవు. 50వ సంవత్సరం తర్వాత ఆ జీనులు ప్రకోపిస్తాయి. 35, 40, 45, 46 సంవత్సరాల వరకు టెస్ట్ చేయించుకుంటే షుగర్ కానీ బీపీ కానీ బయటపడదు. తల్లిదండ్రులు బీజాన్ని విడుదల చేసేటప్పుడు వాళ్ళల్లో చెడు ఆలోచనలు ఉన్నప్పటికీ, చెడు సంస్కారాలు బలీయంగా ఉన్నప్పటికీ, వాళ్ళ భౌతిక శరీరాలు ఆరోగ్యంగా ఉండి భౌతిక లక్షణాలు కూడా బిడ్డలకి ఆరోగ్యంగానే అందించబడతాయి. కానీ వాళ్ళలో ఉన్నటువంటి మానసిక బలహీనతలు అలాగే ఉన్నాయి కదా, అవి తర్వాత కాలంలో ఏమవుతాయి? ప్రకోపిస్తాయి. ప్రకోపించి జబ్బులను కలగజేస్తూ ఉంటాయి. చాలామందిలో ఉన్నటువంటి భయం ఏంటంటే, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. తల్లిదండ్రుల ద్వారా భౌతిక లక్షణాలు వస్తాయి, మానసిక లక్షణాలు వస్తాయి, అలవాట్లు వస్తాయి, ఆలోచన విధానం వస్తుంది, జీవన సరళి వస్తుంది. దాంతోపాటుగా వాళ్ళ జబ్బులు కూడా బిడ్డలకు సంక్రమిస్తాయి. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ప్రత్యక్ష ప్రతిరూపమే బిడ్డలు. మరొక మాట వాడతాను, మనకి పూర్వజన్మ అంటే తల్లిదండ్రులు ఇచ్చిందే. గత జన్మే ఈ జన్మకు ప్రతిరూపంగా సంక్రమించబడింది. గత జన్మ బలహీనంగా ఉంటే ఈ జన్మ కూడా అదే తరహాలో ఉంటుంది. గత జన్మ ఉత్తమ సంస్కారాలతో ఉంటే ఈ జన్మ కూడా అదే విధంగా కొనసాగుతుంది. అయితే జీవితకాలంలో మార్పులు చేర్పులు జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంతానాన్ని అందించేటట్లయితే తర్వాత కాలంలో వాళ్ళ జబ్బులకు గురైనప్పటికీ ఆ ప్రభావం బిడ్డల్ని ఏమీ చేయదు. బీజాలను విడుదల చేసేటప్పుడు ఆరోగ్యవంతమైన జీనులుండి తర్వాత కాలంలో వాళ్ళ శారీరక మానసిక స్థితులలో కొన్ని లోపాలు ఏర్పడ్డప్పటికీ, జబ్బులు ఏర్పడ్డప్పటికీ అవి బిడ్డలను ప్రభావితం చేయవు. మొదటి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లిదండ్రుల యొక్క శారీరక మానసిక స్థితి ఒక రకంగా ఉండొచ్చు. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు గడిచిన తర్వాత రెండో బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు వాళ్ళ శారీరక మానసిక పరిస్థితులు మరొక రకంగా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ శారీరక మానసిక పరిస్థితులలో ఎటువంటి బలహీనతలున్నా, ఎటువంటి ఉత్తమ లక్షణాలున్నా అవి విడుదల చేసేటప్పుడు అవి అందించబడుతూ ఉంటాయి. కానీ సహజ సిద్ధమైన స్వభావం మాత్రం, మూల నిర్మాణం మాత్రం అలాగే ఉంటుంది. బేసిక్ కాన్స్టిట్యూషన్ మాత్రం అలాగే ఉంటుంది. కాబట్టి మన జీవితానికి కర్త, కర్మ, క్రియ 3 మనమే. ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. మనల్ని ఎవరైనా మోసం చేశారంటే దానికి మూల కారణం మనమే. మనలో ఉన్నటువంటి బలహీనతలను వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. మనలో అతి మంచితనం ఉండొచ్చు, ఉదాసీన వైఖరి ఉండొచ్చు, అజాగ్రత్త ఉండొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే అతి మంచితనం కూడా ఉండొచ్చు,
అసమర్థత కూడా ఉండొచ్చు. వీటన్నిటిని చుట్టూన్నటువంటి వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. కాబట్టి మనం ప్రపంచంతో మెలిగేటటువంటి విధానం అనేది మన అంతరంగం ద్వారా జరుగుతుంది. కాబట్టి మన లోపల ఏదుంటే దాని ప్రకారమే జీవితం కొనసాగుతుంది. అదృష్టం కానీ, దురదృష్టం కానీ, లాభం కానీ, నష్టం కానీ, విజయం కానీ, అపజయం కానీ, ఓటమి కానీ, వైఫల్యం కానీ, ఉపకారం కానీ, అపకారం కానీ, అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ ఆపరేటెడ్ బై అవర్ పాస్ట్ కర్మ. కాబట్టి మన లోపల ఏదుంటే దాని ప్రకారం జీవితం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మనమేం చేయాలి? లోపల ఉన్నటువంటి సంస్కారాల స్వభావాన్ని మార్చుకోవాలి. మరొక మాట చెప్తున్నాను, సూక్ష్మ శరీరాన్ని మార్చుకోవాలి, జీవుడిని మార్చుకోవాలి, అంతఃకరణాల స్వభావాన్ని మార్చుకోవాలి. అంతరంగం మారుతూ ఉంటే శరీరం కూడా మారుతూ ఉంటుంది. శరీరంలో మార్పులు వస్తున్నాయి అంటే అంతరంగంలో కూడా మార్పులు వస్తున్నట్లే. అంతరంగంలో సంభవించేటటువంటి మార్పులు వెంటనే బయటపడకపోవచ్చు, తెలియకపోవచ్చు. అవి ముందు విత్తనాలుగా ప్రారంభమవుతాయి, తర్వాత వృక్షాలు అవుతాయి, ఫలాలనిస్తాయి. కొన్ని చెడు సంస్కారాలు కూడా వెంటనే ప్రకోపించవు, వెంటనే ఫలాలనివ్వవు. పైకి చూస్తే బీపీ, షుగర్ ఏముండవు, కానీ ఒక 5 ఏళ్ల తర్వాతనో 6 ఏళ్ల తర్వాతనో అవి ఫలాలు అవుతాయి. కాబట్టి ఒక వ్యక్తి వేసుకునేటటువంటి విత్తనాలే తర్వాత ఫలాలు అవుతాయి. జీవితాన్ని కళాత్మకంగా కొనసాగించడం అంటే మనల్ని గురించి మనం లోతైనటువంటి పరిశోధన చేయాలి, విశ్లేషణ చేయాలి. ఏది మనకు అవసరమో దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. ఏది ప్రమాదకరమో దాన్ని ఏం చేయాలి, తొలగించుకోవాలి. దాన్నే విచక్షణ అంటారు. విచక్షణతో జీవించే వ్యక్తి తొందరపడి తప్పు చేయడు. విచక్షణ కోల్పోయిన వ్యక్తే సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయి జీవితంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు. ఆ తప్పులు చేయడానికి మూల కారణం తమో రజోగుణాలు. తమో రజోగుణాలు అసమానంగా ఉంటే మనిషిలో సాత్వికత తగ్గుతుంది, సమతుల్యత లోపిస్తుంది, సమత్వం లోపిస్తుంది, జీవితంలో పొరపాట్లు జరుగుతాయి. వాటిని సరిదిద్దుకోవటం చాలా కష్టమవుతుంది. మరొక విషయం చెప్తున్నాను, చెడు సంస్కారం ప్రవేశించటం చాలా సులభం, కానీ దాన్ని కరిగించుకోవటం, వదిలించుకోవటం చాలా కష్టం. మనలో బలహీనతలు ఉంటేనే బయట నుంచి వ్యక్తులు కానీ, శక్తులు కానీ లోపలికి ప్రవేశిస్తాయి. మనం అనుమతిస్తేనే అవి లోపలికి వస్తాయి. మనలో విల్ పవర్ బాగా ఉంటే, సమర్థత బాగా ఉంటే, ధైర్యం విశ్వాసాలు కనుక తారాస్థాయిలో ఉంటే బయట వ్యక్తులు కానీ, శక్తులు కానీ మనల్ని ఏమీ చేయలేరు, చేసే అవకాశమే లేదు. కాబట్టి అంతా ఎలా జరుగుతుందో ఆలోచించండి. మన జీవితం మన ద్వారానే నడుస్తుంది. మన జీవితం జరిగినటువంటి మంచికి, చెడుకి అన్నిటికీ మనమే బాధ్యులం, వేరే ఎవరు బాధ్యులు కానే కారు. భగవంతుడు కేవలం పంచభూతాత్మకమైనటువంటి దేహం ఇవ్వటానికి ఆధారం కావచ్చు, కానీ మన ప్రతి కదలిక కూడా మన చేతిలో ఉంది. తల్లిదండ్రులు కూడా బీజాన్ని ఇచ్చి తప్పుకుంటారు. కొంతకాలం వాళ్ళ బాధ్యతగా మనల్ని పోషిస్తారు, కానీ తర్వాత మనం స్వతంత్ర జీవనాన్ని కొనసాగించాలి. ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇతరుల మీద ఆధారపడితే డిపెండెన్సీ అంటారు. ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించగలిగితే అదే ఇండిపెండెన్స్ అంటారు. ఇండిపెండెన్సే మోక్షం, డిపెండెన్సీయే మోహం. కాబట్టి మోక్షం, మోహం రెండు కూడా మన చేతుల్లో ఉన్నాయి, బయట ఎవరికి సంబంధం లేదు. కాబట్టి అటువంటి
అంతరంగ సంస్కారాల స్వభావాన్ని మార్చుకోవటానికి ఒకే ఒక చక్కని రాచబాట ఆధ్యాత్మిక మార్గం. నీ గురించి నువ్వు తెలుసుకునేటటువంటి మార్గం. అది ఆత్మ విజ్ఞాన శాస్త్రం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, దేర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ ఫర్ ఇగ్నోరెన్స్. అజ్ఞానంలో జీవించే వ్యక్తిని క్షమించకూడదట, క్షమించవలసిన అవసరం లేదట. అజ్ఞానమే చెడు కర్మఫలం, అజ్ఞానమే రుగ్మత, అజ్ఞానమే సమస్య. మనం జ్ఞానపరంగా ఎదిగితే రుగ్మతలు ఉండవు, సమస్యలు ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి అన్నిటికీ సమూల శాశ్వత పరిష్కారం ఏంటంటే ఆత్మజ్ఞానమే. అజ్ఞానాన్ని తొలగించుకొని ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోగలిగితే సంచిత ప్రారంభ కర్మలు కూడా సమూలంగా దగ్ధమవుతాయి, జీవితం నందనవనం అవుతుంది. ఇదే మనం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. కాబట్టి మీరు మీ గురించి మీరు తెలుసుకునేటటువంటి విధానంలో జీవిత ప్రణాళికను సమర్థవంతంగా రూపొందించుకొని ముందుకెళ్ళి జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.